అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న 'దేవర' ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయింది. ప్రతి హీరో, డైరెక్టర్ రాజమౌళితో చేసిన సినిమా తర్వాత ఫ్లాప్ అయింది. మరి ఎన్టీఆర్ ఈ సెంటిమెంట్‌ని బ్రేక్ చేసేలా ఉన్నాడు. అంచనాలను డబుల్, ట్రిపుల్ చేసేలా ఉన్నాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ అనిపించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో మాస్‌కి అమ్మ మొగుడులా ఉన్నాడు. కొరటాల శివగారి విషయానికొస్తే ఇంతకుముందు సినిమాలో కొరటాల శివగారు క్లాస్, మాస్, కమర్షియల్‌గా చేశారు. మరి ఈ సినిమా చూస్తుంటే పక్కాగా మాస్ అండ్ కమర్షియల్‌గా ఉంది. ట్రైలర్ చూస్తుంటే సముద్రం పక్కన ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లోని ప్రజలు సముద్రంలో వేటకు వెళ్ళి మత్స్యకారులాగా కనపడుతుంది. వాళ్ళు ఎంతో ధైర్యంగా ఉండేవాళ్ళు. అటువంటి చోటుకి సైఫ్ అలీ ఖాన్ విలన్ అతను వచ్చి అటాక్ చేస్తాడు. అతను ఎందుకు అటాక్ చేస్తాడు ఏంటి అనేది పాయింట్ రివీల్ ఏం చేయలేదు డైరెక్టర్. సైఫ్ అలీ ఖాన్ అటాక్ తో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా అనిపిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ గ్యాంగ్ ని పెద్ద ఎన్టీఆర్ అటాక్ చేసినట్టు అనిపిస్తుంది. తండ్రి కొడుకుల పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు. ఆంధ్ర వాళ్ళ తర్వాత తండ్రి కొడుకులుగా కనిపిస్తున్న సినిమా ఇది. పెద్ద ఎన్టీఆర్ ఊర్లో వాళ్ళకి ధైర్యం ఇస్తూ ఉంటాడు. ధైర్యంగా వాళ్ళకు పెద్ద ఎన్టీఆర్ ఆ ఊరి జనానికి, మత్స్యకారులకు అందరికీ ధైర్యంగా ఉండేవాడు. ట్రైలర్ చూస్తుంటే సైఫ్ అలీ ఖాన్ మరియు పెద్ద ఎన్టీఆర్ ఇద్దరు ఫ్రెండ్స్ లా కనబడుతుంది. సైఫ్ అలీ ఖాన్ వెన్నుపోటు పోసే క్యారెక్టర్ లా కనబడుతుంది. పెద్ద ఎన్టీఆర్ కొడుకు చిన్న ఎన్టీఆర్. ఈ ట్రైలర్ లో చిన్న ఎన్టీఆర్ అమాయకంగా మరియు భయపడే క్యారెక్టర్ లాగా కనపడుతుంది. మరి అతను చిన్న ఎన్టీఆర్ కి ధైర్యాన్ని ఇచ్చి మరి ఫైట్స్ కు ఎటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారు డైరెక్టర్ గారు చూడాలా. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ట్రైలర్. పెద్ద ఎన్టీఆర్ ని అపార్థం చేసుకున్నట్టు అనిపిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ సముద్రంలో ఏదో ఇల్లీగల్ పని చేస్తున్నట్లు అనిపిస్తుంది. మరి సైఫ్ అలీ ఖాన్ కి పెద్ద ఎన్టీఆర్ ఏదో బుద్ధి చెప్పినట్లు, పెద్ద ఎన్టీఆర్ ఆ ఊరి ప్రజల కోసం ఆ ఊరి నుంచి బయటికి వెళ్ళినట్టు, తర్వాత ఆ సిచ్యువేషన్స్ అన్ని ఏంటి అనేది సినిమాలో చూడాలని డైరెక్టర్ గారు ట్రైలర్ కట్ చేసినట్టున్నారు. చిన్న ఎన్టీఆర్ హీరోయిన్ మధ్య ఎటువంటి సీన్స్ చూపించలేదు. అంత హైడింగ్ చేశారు డైరెక్టర్ గారు. మరి వారిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఎలా ఉందో చూడాలి. సినిమా మొత్తం ఎమోషనల్ అండ్ యాక్షన్ లాగా కనబడుతుంది. సెంటిమెంట్ కూడా ఉంది. మరి కామెడీ ఏం కనిపించలేదు. మరి మూవీలో ఏమైనా ఉందేమో చూడాలి. అనిరుద్ధ్ మ్యూజిక్ ఆర్ఆర్ బాగుంది. ఎడిటింగ్, ఫోటోగ్రఫీ అన్ని బాగున్నాయి. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి. ఓవరాల్ గా ట్రైలర్ అయితే యాక్షన్ అండ్ మాస్ ఎంటర్టైనర్ గా కనపడుతుంది. మరి మూవీ ఎలా ఉంటుందో వెయిట్ చేద్దాం. మూవీ చూసిన తర్వాత అప్డేట్ ఇస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.